అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎనీ టైమ్ న్యూస్. అరవ సీదర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే రాసలీల వీడియో ఒకటి అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజమో ఫేక్ అనేది పక్కన పెడితే, సో దీనిపైన అయితే చాలామంది రాజకీయ నాయకులు అయితే రియాక్ట్ అయ్యారు. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రిలీజ్ చేసిందే వాళ్ళని అంటే జనసేన వాళ్ళు అయితే అంటున్నారు. అలాగే ఇలాంటి వీడియోస్ సర్వసాధారణం అయితే అయిపోయాయి. యూట్యూబ్లో చూడడం వీళ్ళ పార్టీ మీద వాళ్ళ పార్టీ మీద వీళ్ళు అన్ని పార్టీలు కూడా అని వస్తూనే ఉన్నాయి. కానీ రావడం అయితే బాగుంది. ఏ పార్టీ ఎంతవరకు రెస్పాండ్ అయింది అనేదే ముఖ్యం. ఆ వీడియో రాగానే జనసేన కమిటీ వాళ్ళైతే ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. అది సోషల్ మీడియాలో కూడా వచ్చింది, అందరికీ తెలిసిందే. మరి ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఎలాంటివి వచ్చినప్పుడు ఎంతవరకు ఎవరు రెస్పాండ్ అయ్యారు? జగన్ గారు ఇప్పుడైతే వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో, నేతల మీటింగ్లో ఎక్కడొక దగ్గర ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్ కాదు, వాళ్ళ కాన్ఫరెన్స్ ఏదో మీటింగ్, దాంట్లోనైతే ఈ వీడియో గురించి అయితే ప్రస్తావించడం జరిగింది. అదే సమయంలో ఇంతకుముందు మీ పార్టీలో జరిగిన గోరంట మాధవ్ విషయం కానీ, అనంతబాబు విషయంలో కానీ, అంబటి రాంబాబు విషయంలో కానీ ఒక్కసారైనా మాట్లాడారా? అంటే మీ పార్టీలో జరిగితే ఒకలాగా, వేరే పార్టీలో జరిగితే ఒకలాగా. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ప్రతి రాజకీయ నాయకుడివి కామన్గా చాలా పార్టీలు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చూసుకొని రిలీజ్ చేస్తున్నాయి. ఇది వాళ్ళకి కామన్ అయిపోయింది. కానీ చూసే వాళ్ళకి మాత్రం చాలా అసహ్యం అనమాట. అలాగే రోజా మేడం గారు ఇప్పుడైతే రోడ్డు ఎక్కేశారు. ఇంతకుముందు మరి ఏమైంది? అప్పుడు మాట్లాడవచ్చు కదా. మీరు అప్పుడులో మాట్లాడిన వీడియోస్ చాలా యూట్యూబ్లో ఉన్నాయి, అది కూడా మీరు చూసుకోవాలి కదా. ఇప్పుడు వచ్చి జనసేన పార్టీ మీద రాళ్ళు ఇవన్నీ శిక్షించాలి ఇదని రోడ్లు ఎక్కిపోతున్నారు. కమ్మసేన ఏదో అనేసి ఓకే, మీరు కామెంట్ చేయొచ్చు, అన్నీ బాగున్నాయి, అంతవరకు అంతా బాగుంది. సో అది కూడా చూసుకోవాలి. మీరు ఇంతకుముందు ఏమేమి మాట్లాడారో అవి కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? ప్రతి పార్టీ కమిటీ చర్యల కోసం ఒక ఇది ఉంటుంది. అది ఎంతవరకు మీరు తీసుకున్నారని మీకే అర్థం కాలే, మీ పార్టీ వాళ్ళకి అర్థం కాలే. ప్రతి పార్టీలో ప్రతి నాయకుడు కూడా ఎలాంటివి ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి, ఒక ఎంపీ స్థానంలో ఉండి చాలామంది నాయకులు అయితే ఇలాంటి వీడియోస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అది కొద్దిగా ఆలోచించుకోవాలి. పార్టీలు కూడా కొద్దిగా, అధినేతలు కూడా కొద్దిగా ఇలాంటి విషయాలు సీరియస్నెస్ తీసుకోవాలి. లేకపోతే ప్రతి పార్టీలో ఇలాంటివి వస్తూనే ఉంటాయి, కామన్ అయిపోతూ ఉంటాయి, ప్రజలు నవ్వుకునే ఉంటారు. అంతే తప్పించి దీనివల్ల ఒరిగిందేమీ ఉండదు, ఏం జరగదు, అందరికీ తెలిసిందే. అందుకే నవ్వుకోవడమే తప్ప ఇలాంటి వీడియోస్ దేనికి పనికిరావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.